ముందుగా పచ్చి పెసరపప్పు ఉంటుంది కదండి, మనకి తొక్కుతోటిది పొట్టు పెసరపప్పు అంటారు దీన్ని. ఈ పెసరపప్పుని ఒక గ్లాస్ తీసుకుని ఒక పెద్ద గిన్నెలో వేసుకుని నీళ్లు పోసుకుని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను నానబెట్టిన క్లిప్ అనేది మిస్ అయిందండి. నేను పప్పు మొత్తము కడిగేసిన తర్వాత క్లిప్ అనేది యాడ్ చేశాను. సో మీ అందరికీ తెలుసు కాబట్టి అది చూపించట్లేదు. ఇప్పుడు పొట్టు మొత్తం పోయేంత వరకు కడిగిన తర్వాత మనకి పెసరపప్పు అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ పప్పుని మొత్తము కూడా కొంచెం వాటర్ అనేది వైట్గా వచ్చేంత వరకు ఇంకొక 2 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ పప్పుని కొంచెం ఇలా ఎగుడు దిగుడుగా ఉండే గిన్నెలో కాకుండా ఇలా ఫ్లాట్గా ఉండే గిన్నెలోకి వేసుకుని నీళ్ళు మొత్తము కూడా బయటికి పోయేలాగా ఒక పైన జల్లిముగుడు కానీ లేదంటే ఒక స్ట్రైనర్లో వేసుకున్నా కూడా పర్వాలేదండి. ఎలా అయినా ముందు ఇందులో వాటర్ అనేది పోయేలా చూసుకోవాలి. ఇక్కడ నాకు ఈజీగా ఇలా ఉంటుందని చెప్పి ఇలా ఒక జల్లిముగుడు పెట్టి ఒక గ్లాస్ని పెట్టి వదిలేసాను. లోపల పప్పులో ఉండే వాటర్ అంతా కూడా ఇలా బయటికి వచ్చేస్తుంది. ఇలా ఒక అరగంట సేపు పెట్టిన తర్వాత వాటర్ అంతా బయటికి వచ్చిన తర్వాత తీసి చూస్తే మనకి పప్పు అనేది ఇలా వాటర్ అంతా లేకుండా డ్రై అయిపోయి ఉంటుంది. ఇప్పుడు దీనిలోని ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా చిన్న సైజులో ఉండే అల్లం ముక్కల్ని వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఒక చుక్క కూడా నీటిని యాడ్ చేయకుండా గ్రైండ్ చేయాలండి. అలాగే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకొని ఒకసారి పిండిని బాగా కలిపి ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకున్న తర్వాత ముందుగానే ఇక్కడ 2 రెమ్మల కరివేపాకుని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ కరివేపాకుని కూడా యాడ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగానే ఆయిల్ నేను ప్రీ హీట్ చేసి పెట్టాను. అలా వేడి నూనెలోని ఇలా పునుకుల్ని వేసుకోవాలండి. చాలా ఈజీగా వేసుకోవచ్చండి. పెసర పునుకులు అనేవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మీరు పిండిని రుబ్బేటప్పుడు ఒకవేళ ఈ పిండి కనుక పలుచగా అయినట్టయితే అప్పుడు మీరు దీనిలోని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకుని పిండి కన్సిస్టెంట్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. అప్పుడు మీకు పిండి పలుచబడినప్పటికీ కూడా ఆయిల్ని తక్కువగా పీల్చుకుని మనకి పర్ఫెక్ట్గా పెసర పునుకులు రెడీ అవుతాయి. ఇక్కడ వేస్తున్న పెసర పునుకులు షేప్ అవుట్ అవుతున్నట్టుగా అంటే మీకు ఒక రకమైన షేప్ లేకుండా ఇలా ఉంటున్నాయి ఏంటి అని అనుకోకండి. ఇక్కడ నేను పిండి క్వాంటిటీకి సమానంగా ఆనియన్స్ని అంటే ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేశాను. అందుకే మీకు ఇవి షేప్ అవుట్ అవుతున్నట్టుగా అనిపిస్తున్నాయి. ఒకవేళ రౌండ్గా పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే ఉల్లిపాయ ముక్కల్ని తగ్గించి వేసుకోండి. లేదంటే ఉల్లిపాయలని వేయకుండా కూడా వేసుకున్నట్టయితే మీకు కరెక్ట్గా బాల్ సైజులో వస్తాయి. ఇక పెసర పునుకుల్ని వేసే ముందు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెసర పునుకులు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనము వేసేటప్పుడు మంటని అడ్జస్ట్ చేసుకుంటూ వేసామంటే ఇవి చక్కగా లోపల వరకు కూడా బాగా వేగుతాయండి. ఈ పాయింట్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇంత ఈజీగా పెసర పునుకులు అనేవి మనం ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి కూడా చేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ పెసర పునుకులు అనేవి చల్లారిన తర్వాత కంటే కూడా వేడివేడిగా ఉన్నప్పుడే చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ మీకు ఒకటి విరిపి చూపిస్తానండి. ఎందుకంటే ఇది ఆయిల్ని కూడా చాలా తక్కువగా పీల్చుకుంటాయి. ఎందుకంటే మనం వాటర్ అనేది యాడ్ చేయకుండా ఈ పిండిని అనేది రుబ్బుకుంటే మనకి చూడండి చేతికి ఆయిల్ అనేది అసలు అంటుకోవట్లేదు. నేను వీటిని ఎటువంటి పేపర్స్ మీద కూడా వేయలేదండి. ఈ పెసర పునుకుల్ని డైరెక్ట్గా నేను ప్లేట్లోనే వేసాను. చూడండి చాలా తక్కువగా ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంది. సో ఎలా ఉంది రెసిపీ, నచ్చిందా? తప్పకుండా నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా కనుక మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.